వేరే లాంగ్వేజ్ హీరో చేస్తే సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అదే మన హీరో చేస్తే అబ్బే లాజికల్గా లేదుగా. వాడు బతికేదే సినిమా మీద, మరి వాడు బతకాలంటే సినిమా చావాలిగా. వేరే వాళ్ళు చేస్తే ఏమో అనుకుంటాం, కానీ మన వాళ్ళకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలా? ఏంటా అనుకుంటున్నారా? చెప్తా, కొంచెం సేపు వెయిట్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో లేటెస్ట్గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. మా అందరికీ తెలిసిందే, చాలా హైప్ తోటి ఉన్నటువంటి సినిమాలు వార్ 2 అండ్ కూలీ. ఈ 2 సినిమాలలో మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే సినిమాలో లేటెస్ట్గా రివ్యూవర్స్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ, క్రిటిక్స్ కానీ, వాళ్ళు చెప్పేటువంటి కొన్ని రివ్యూస్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ ఎంత చండాలంగా, ఎంత కన్విన్సింగ్గా లేవంటే, ఒకవేళ అదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన హిందీ సినిమా చేశారు. ఓకే, అది బాగుంది. అయితే ఇదే రివ్యూవర్స్ కానీ, లేకపోతే ఇదే కొంతమంది కానీ వేరే లాంగ్వేజ్లో తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఉంటాయి. సో ఆ సినిమాలు ఏంటంటే, అందులో హీరో ఎంత ఫైట్ చేసినా, గాల్లో ఎగిరినా, ఎక్కడ ఎగిరినా వాళ్ళకి చాలా హై ఇస్తుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు హీరో కదా, చేస్తే వాళ్ళకి నచ్చదేమో మేబీ. సో దీన్ని పాయింట్ ఆఫ్ చేసి గ్రాఫిక్స్ బాగాలేదు, గాల్లో కొట్టుకుంటున్నారు, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, రా ఏజెంట్స్కి ఇన్ని పవర్స్ ఉంటాయా, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అయితే గతంలో ఆల్రెడీ మరి కొన్ని సినిమాలు చూసాం హిందీలో. జవాన్ సినిమా హిందీదే, పఠాన్లో హిందీదే, అండ్ దాని తర్వాత ధూమ్ 2 సినిమా హిందీయే, ఎగ్ ద టైగర్ హిందీయే. సో ఇవన్నీ కూడా హిందీ మూవీసే కదా. మరి సినిమాలన్నీ హిందీ మూవీస్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కన్విన్సింగ్గా నచ్చినప్పుడు మరి వార్ 2లో ఎందుకు నచ్చదు? సో అది కూడా హిందీ డైరెక్టర్ తీసింది, బట్ ఇక్కడ ఏంటి, తెలుగు హీరో చేశాడు, సో కాబట్టి మనకు నచ్చదు. సో అందుకోసమనే ఇవన్నీ మనకు అవసరం లేదు లేదు లేదు, ఇది మనకు కన్విన్సింగ్ అవసరం లేదు, చాలా చండాలంగా ఉందని చెప్పేసి తేల్చి చెప్పాడు. రివ్యూవర్స్ కూడా కొంతమంది బాగాలేదు, లాజికల్గా లేదు అని అంటున్నారు. బట్ లాజికల్గా తీసినటువంటి సినిమాలు మీరు ఏం చెప్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. లాజికల్గా తీసినటువంటి సినిమా గేమ్ చేంజరే. గేమ్ చేంజర్లో ఎలాంటి హై కానీ, లేకపోతే ఎలాంటి కొంచెం అంటే హైపోథెటికల్గా ఏదన్నా కొంచెం సినిమా లిబర్టీని ఏదన్నా వాడుకొని ఇలా ఫైట్ సీక్వెన్సెస్ ఏమైనా చేశారా? లేదు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీని తీశారు. సో సిస్టమ్ అంటే సొసైటీలో ఉన్నటువంటి సిస్టమ్ ఎలా కరప్ట్ అయింది, దాన్ని ఎలా చేంజ్ చేయాలనే దాని మీద శంకర్ గారు ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారు. అఫ్కోర్స్ సినిమా స్టోరీ లైన్ బాగుంది, బట్ వేరే విధంగా దానికి గేమ్ చేంజర్ లాజికల్ సినిమా. దాన్ని ఏం చేశారు, సినిమా డిజాస్టర్, అసలు ఒక హై మూమెంట్ లేదు, ఏది లేదు, డ్యాన్స్ లేదు, పాట లేవు, ఒక్కటి కూడా కన్విన్సింగ్ లేదని దాన్ని కూడా తేల్చి చెప్పారు. అంటే తెలుగు సినిమా కాబట్టి సరే ఓకే, అది కూడా వదిలేద్దాం. ఇకపోతే వార్ 2 గురించే మాట్లాడుకుందాం. కొంతమంది ఏమంటున్నారంటే, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగు సినిమాలు చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా మనకు అవసరమా ఈ వార్ 2లు, వారోత్సవాలు అని కూడా కొంతమంది అతిగా వాగుతున్నారు. కొంతమంది అంటే మనం అసలుకి ఎదగొద్దా అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఆయన హిందీకి వెళ్ళి ఆయన ఒక సినిమా చేశారు. అది కూడా హృతిక్ రోషన్ గారి పక్కన ఒక మల్టీ స్టారర్ సినిమాగా చేస్తే కంప్లీట్గా హై మూమెంట్స్ అన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయి. ఈవెన్ బీజిఎం కావచ్చు, లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఇవన్నీ కూడా ఫైట్ సీక్వెన్సెస్ అండ్ డామినేట్ కొన్ని సీన్స్లలో హృతిక్ రోషన్ గారిని ఆయన ఆల్రెడీ కంప్లీట్గా డామినేట్ చేశారు. అవి సినిమా చూస్తే మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది. సో ఇలాంటి సీన్స్ అన్నీ పెడితే, బట్ ఇంత తెలుగు హీరోని అంత ఎలివేట్ చేసి పెడితే దానికి ఏమంటున్నారంటే అసలు కన్విన్సింగ్గా లేదు అని కూడా అంటున్నారు. అంటే మేబీ అసలు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీ చేస్తే జీర్ణించుకోలేకపోవడమా, లేకపోతే మిగతా వాళ్ళంటే హిందీయే మనకంటే అది చూసి మనకు అలవాటై, లేకపోతే మనం ఇక్కడనే తెలుగు సినిమాలు చేసుకోవచ్చు అనడానికి మీరెవరు బాస్, అసలు నాకు అర్థం కాదు. సో కంప్లీట్గా తెలుగు సినిమాలు చేసుకోవాలంటే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ దాని తర్వాత చిరంజీవి గారు కూడా తెలుగు సినిమాకు సరైన గుర్తింపు లేదు అని బాధపడ్డ సందర్భాలు సభాముఖంగానే చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి టైంని వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి స్టార్స్ అందరూ కూడా తెలుగు సినిమాని ఒక పైకి ఎక్కించి, అంటే కంప్లీట్గా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేసి కూర్చోబెడితే నువ్వు మళ్ళీ కంప్లీట్గా తెలుగు సినిమాలు చేసుకోవచ్చు కదా, ఎందుకు మనకు వారోత్సవాలని కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు హిందీ హీరోలు చేస్తేనేమో ఎక్కువ, తెలుగు హీరో చేస్తేనేమో తక్కువ. కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు, వాడికైతే అసలు సినిమా స్టైల్లో రివీల్ చెప్పేస్తాడు. ఎలా అంటే అసలుకి ఇప్పుడు వార్ 2లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయో అలా యాక్షన్ చేస్తూ రివీల్ చెప్తారనమాట. అది ఎంత కామెడీ, ఎంత సిల్లీగా ఉంటుందంటే నీ ఒపీనియన్ చెప్పు, మరీ దాన్ని యాక్షన్ చేసి అలా చేసుకుంటే సినిమాలో కూడా చేసుకోవచ్చు కదా. వీళ్ళంతా ఏంటంటే సినిమాలోకి వెళ్ళి చేద్దామా, లేకపోతే ఆ ట్రయల్స్లోకి ఫెయిల్ అయ్యి, లేకపోతే ఈ బ్యాచ్ అంతా కూడా కొంతమంది దీన్ని సినిమాటిక్ అంటే ఈ స్టైల్లో చేస్తూ ఉంటారు. అంత అవసరం ఏమిటి? సినిమా నీకు నచ్చకపోతే లేకపోతే నీ ఒపీనియన్ చెప్తే చెప్పు, కానీ దాన్ని సినిమా స్టైల్లో రివ్యూలు చెప్తారు. వాడు ఎలా అంటే అసలుకి
కింద పడతాడు, మీద పడతాడు, కంప్లీట్‌గా వీళ్ళందరి మీద కూడా ఈ యాక్షన్ సీక్వెన్సెస్‌లో చెప్తారు. అసలు ఇదొక స్టైల్ అయిపోయింది. అసలు వీళ్ళు బతికేదే సినిమా మీద. బేసిక్‌గా ఇంకొక లాజిక్ ఏంటంటే సినిమాని చంపేస్తేనే వీళ్ళు బతుకుతారు. లేకపోతే బతకరు. ఎందుకు అనంటే వాడు అదే స్టైలే అది. ఎందుకు అంటే ఆడు నార్మల్‌గా సినిమా బాగుందనుకోండి ఎవరు చెప్పరు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? దాన్ని ఎప్పుడెప్పుడు నెగెటివ్ చేసి చెప్దామా అనుకుంటారు. ఇంకొక బ్యాచ్ ఉంటది కొంతమందైతే. ఆ బ్యాచ్ ఎలా ఉంటదంటే ట్రైలర్ రాంగానే ట్రైలర్ చూసి ఇదో పెద్ద రాడ్. ఇది ఇగ 90 ఎంఎం రాడ్, 70 ఎంఎం రాడ్ అని ట్రైలర్ చూసి డిసైడ్ చేసి థంబ్‌నెయిల్ మీద డైరెక్ట్ పెట్టేస్తారు. ఎంత దారుణం బాస్ అసలది. అంటే సినిమా రిలీజే అవ్వలేదు. వాళ్ళు తీసింది లేదు. బట్ ట్రైలర్ చూసి సినిమాని మొత్తం ఎలా జడ్జ్ చేస్తాను? సో, అలా కంప్లీట్‌గా ఈ ట్రైలర్‌ని చూసి కూడా సినిమా మొత్తం జడ్జ్ చేస్తారు. సో, ఇలా కంప్లీట్‌గా ఒక్కరు కాదు. అంటే ఉన్నటువంటి అందరూ కూడా 1, 2, 3 ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ వీడియోస్ చూడాలంటే ఏదో కొత్తగా ఉండాలి. బావుంది అని చెప్తే ఉండరు. ఏదో ఒకటి లోపాలు వెతికి సినిమా బాలేదు అండ్ హాలీవుడ్ సినిమా అయితే బావుంది. లేకపోతే బాలీవుడ్ సినిమా బాలీవుడ్ హీరో చేస్తే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అది కూడా టాలీవుడ్ చేస్తే మాత్రం అసలు లేదు ఇది కరెక్ట్ కాదు అంటారు. నిజంగానే అంతే కదా! పక్క సినిమాలు మనకు మలయాళం సినిమాలు నచ్చుతాయి. నిజంగా లేటెస్ట్‌గా కిరణ్ అబ్బవరం గారు ఒక వీడియోలో చేసి చెప్పారు. మనకు మలయాళం సినిమాలు ఎలా చేసినా చూస్తారు. బట్ మన సినిమాలు మాత్రం గంగలో కలిసిపోయినా కానీ మనకు సంబంధం లేదంటే బికాజ్ వీళ్ళు బతికేదంతా కూడా సినిమా మీదనే. సినిమా మీద రివ్యూలు చెప్తూ ఉంటారు. సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇలా వీడియోస్ చూడడానికి సినిమాని కంప్లీట్‌గా చంపేస్తేనే వీడియోలు చూస్తారు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో, మరి డెఫినెట్‌గా ఇదైతే కొంచెం బాధించదగ్గ విషయం. ఎందుకు అనంటే సినిమా బాలేదని చెప్పాలి కానీ మరీ దాన్ని చంపేసి అంటే కంప్లీట్‌గా అసలు ఇక చూడకూడదు, అసలు ఈ సినిమా చూస్తే వేస్టు అని ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ అయితే ఎవరు ఇవ్వకుంటేనే బెస్ట్ అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్‌గా మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ పబ్లిక్ ఎలా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉన్నా కానీ కంప్లీట్‌గా వాళ్ళు సినిమాకెళ్ళి హ్యాపీగా చూస్తున్నారు. బావుంది అంటున్నారు. బట్ రివ్యూలో చెప్పినంత దారుణంగా అయితే లేదని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో, మరి వీళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.